శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన కటాక్షం చేత, వేదవ్యాస భగవానుడి యొక్క నిండైన ఆశీర్వచనం చేత ధర్మరాజు గారు అశ్వమేధయాగాన్ని పూర్తి చేసి అవబృధ స్నానం ఆచరించారు. ఆయన మనసులో ఉన్నటువంటి పరితాపం అంతా కూడా పోయింది. చక్కగా రాజ్యపాలన చేస్తున్నారు. ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని ఎంతో ప్రేమతో చూస్తున్నారు. ఆ ప్రేమతో చూస్తున్నటువంటి ఘట్టం దగ్గర ఆశ్రమవాస పర్వం ప్రారంభమవుతోంది. అందుకని ఎంతో సంతోషంగా ఆ ధృతరాష్ట్రుడు గాంధారి కూడా తమ యొక్క నూర్గురు కొడుకులు మరణించారనేటటువంటి పరివేదన మనసులో ఉండడానికి అవకాశం లేకుండా ధర్మజాదులు తమను సేవిస్తుండగా సంతోషంగా కాలం గడుపుతున్నారు. విదురుడు, సంజయుడు, యుయుత్సుడు కబురు పంపవలసిన అవసరం లేకుండా ప్రతిరోజు కూడా ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞలు స్వీకరించడానికి, ఆయన యొక్క కార్యకలాపాలకి ఏ విధమైనటువంటి ప్రతిబంధకం కాకుండా అందుబాటులో ఉండేవారు. అట్లాగే ధర్మరాజు గారు, ఆయన సోదరులు కూడా నిరంతరం ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞలను ఔదలదాలుస్తూ పెదనాన్నకి పెద్దమ్మకి ఎంతో ప్రీతిని చేకూరుస్తున్నారు. వాళ్ళు కట్టుకోవడానికి యోగ్యమైనటువంటి బట్టలు, తినడానికి యోగ్యమైనటువంటి ఆహారము, పెట్టుకోవడానికి యోగ్యమైనటువంటి భూషణములు, తగినటువంటి శయ్య ఆసనములు, అంతఃపురము, పరివారము, అట్లాగే ధరించడానికి కావలసినటువంటి మాలలు, అలదుకోవడానికి కావలసినటువంటి చందనాదులు, వీటన్నింటినీ కూడా ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా పరమశ్రద్ధాభక్తులతో వారికి అందుబాటులో ఉండేటట్టుగా చూస్తున్నారు. కుంతీదేవి మొదలైనటువంటి వారందరూ కూడా గాంధారిని ఎంతో ప్రేమతో సేవిస్తున్నారు. కౌరవనాథ కుంతియును గౌరవమొప్పగవచ్చి కొల్చు గాంధారిని అతి ప్రయత్నమున ద్రౌపది తాను సుభద్రయున్ ముదంబారగ నిత్యమం గొలుతుర కురువంశ మహత్తరన్ మహోదారములైన వస్తువులుదాత్తతనిత్తురు అరలందరున్. ప్రయత్నపూర్వకంగా కుంతీదేవి వచ్చి ఆ గాంధారిని సేవిస్తూ ఉండేది. అట్లాగే కుంతీదేవి యొక్క కోడలైనటువంటి ద్రౌపదీదేవి, ఆవిడే కాకుండా అర్జునుడి యొక్క భార్య అయినటువంటి ఆ సుభద్ర, ఉలూపి, చిత్రాంగద, వీరందరూ కూడా వచ్చి ఆ గాంధారిని సేవిస్తూ ఉండడమే కాకుండా అమూల్యమైనటువంటి బహుమానములను పరమప్రీతితో ఇస్తూ ఉండేవారు. ఆ విధంగా ఎంతో సంతోషంగా అందరూ కలిసి జీవితాన్ని సాగిస్తున్నారు. జనవర ధర్మజు కొలువంజనుదించిన ఎట్టి వివిధ జనపతులెల్లన్ మును ధృతరాష్ట్రుని కొలుతురు వినుమా కొడుకు మది పల్లవించుందానన్. ఎవరైనా సరే సామంతులు ధర్మరాజు గారిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు మొట్టమొదట ధృతరాష్ట్రుణ్ణి కలుసుకునేవారు. ఆ విధంగా ధృతరాష్ట్ర మహారాజుని కలుసుకొని ఆయనతో విషయములను నివేదించిన తర్వాతనే ధర్మరాజు గారిని కలిసేవారు. అట్లా ముందు ధృతరాష్ట్రుణ్ణి కలవడం, తర్వాత తనని కలవడం ధర్మరాజు గారికి ఎంతో ప్రీతిపాత్రంగా ఉండేది.
ఆ ధర్మరాజు కూడా తన దగ్గర ఉన్నటువంటి మంత్రులకు, ఉద్యోగులకు, సేవకులకు అందరికీ కూడా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఒక విషయాన్ని మరిచిపోకుండా చెప్తుండేవాడు. ధృతరాష్ట్రుడికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడండి. ఆయన మనసు సంతోషిస్తే నా మనసు సంతోషిస్తుంది. ధృతరాష్ట్రుడికి ఇష్టం లేని పని చేయడము అంటే నన్ను బాధ పెట్టడమే అని జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పినటువంటి కారణం చేత తమ్ముళ్ళు కానీ, అమాత్యులు కానీ, భృత్యులు కానీ, సేవకులు కానీ అందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ధృతరాష్ట్రుణ్ణి కొలుస్తూ ఉండేవారు. భీముడు కూడా నిజానికి మనసులో ఇష్టం లేకపోయినా అన్నగారు ధర్మరాజు చెప్పాడు అనే ఉద్దేశ్యంతో ఆ ధృతరాష్ట్రుణ్ణి ఎంతో భక్తితోటి, గౌరవంతోటి సేవిస్తూ ఉండేవాడు. నిజానికి ధృతరాష్ట్రుడికి భీముడంటే ఇష్టపడేది కాదు, భీముడికి ధృతరాష్ట్రుడంటే ఇష్టపడేది కాదు. కపటజ్యూతంలో తమ సంపదనంతటినీ కౌరవులు హరించారని, ద్రౌపదీదేవిని అవమానించారని, ధృతరాష్ట్రుడు ఆ సమయంలో ఏమీ మాట్లాడకపోవడమే దీనికి అంతటికీ ప్రధాన కారణమని మనసులో తిరుగులేని నిశ్చయంతో ఉండేటటువంటి భీముడు నిరంతరం ధృతరాష్ట్రుడి పట్ల ఆగ్రహంతో ఉండేవాడు. కానీ అన్నగారి మాటకి అంత గౌరవం ఇచ్చి ఎక్కడా కూడా తాను బయట పడకుండా పెద్దనాన్నగారితో ఎంతో ప్రేమగా ఉన్నట్టే 10 మందిలో మాట్లాడుతుండేవాడు. ధృతరాష్ట్రుడు కూడా భీమసేనుడి మీద మనసులో ఎంత పగ ఉన్నప్పటికీ, ఎంత ఆక్రోశం ఉన్నప్పటికీ, తన 9 కుమారుల్లో ప్రధానమైనటువంటి వారి అందరినీ కూడా భీముడే చంపాడు అనేటటువంటి ఆగ్రహం ఉన్నప్పటికీ కూడా దాన్ని అణిచిపెట్టుకుని ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా భీముడితో మాట్లాడుతుండేవాడు. కానీ ధర్మరాజు గారు, అర్జునుడు వీళ్ళిద్దరూ వినకుండా ఉండే అవకాశం దొరికింది అని అనుకున్నప్పుడు మాత్రం భీముడు ధృతరాష్ట్రుడు, గాంధారి ఇద్దరు బాధపడేటటువంటి మాటలు మాట్లాడుతుండేవాడు. అంధుని కొడుకులయందొకరుని తప్పిపోనీక త్రుంచితి, భూరిశక్తి దర్పితంబైన మద్బాహు పంజరము సొచ్చిన రిపురాజన్య సింహములకు వెడలంగవచ్చునే, వెంగలులై వారు కయ్యంబు చేసిరిగాక నన్ను ఎరిగిన తొడరుదురెట్టులు, దుర్యోధనాధులనని తెగటార్చినట్టి నాదు దోర్దండంబుల చందనంబలంది కుసుమ దామముల్ సుట్టి మ్రొక్కుదు, మహోపకారులరయంగ దైవముల్ కావే అను తదీయ మర్మంబులెల్ల బేధిల్ల నధిపా. ధృతరాష్ట్రుడు, గాంధారి అక్కడ కూర్చొని ఉండగా వాళ్ళకి వినపడేటట్లుగానే కావాలని భీముడు కొన్ని మాటలు అంటుండేవాడు. గుడ్డివాడైనటువంటి ఈ రాజు యొక్క కొడుకులు 100 కూడా నేను సంహరించాను, ఒక్కడిని కూడా బ్రతకనివ్వలేదు. ఈ బోనులోకి ప్రవేశించినటువంటి ఎటువంటి శత్రువు కూడా తప్పించుకుని వెళ్ళడం సాధ్యం కాదు. అది ఎంత గొప్ప రాజసింహమైనా కావచ్చు. కానీ నా బాహువులనబడేటటువంటి బోనులోకి ఒకసారి ప్రవేశించిన తర్వాత ఇక క్షేమంగా తిరిగి వెళ్ళడం సాధ్యం కాదు. మూర్ఖులు కాబట్టి, చెప్పిన మాట వినని వాళ్ళు కాబట్టి, నా శక్తి, పరాక్రమము, పౌరుష ప్రతాపములు తెలియనటువంటి వాళ్ళు కాబట్టి ఆ కౌరవులు యుద్ధానికి వచ్చారు తప్ప నిజానికి వాళ్ళు నాతో యుద్ధం చేయగలిగిన వాళ్ళ. కాబట్టి ఆ యుద్ధంలో దుర్యోధన ప్రభృతులందరినీ కూడా ఇదిగో ఈ నా భుజా దండంతోటే పడగొట్టి చంపేశాను. ఈ భుజానికి చందనాన్ని అలదుతాను, దీనికి పూలదండలు చుట్టి నమస్కరిస్తాను. ఎందుకంటే ప్రబల శత్రువులైనటువంటి దుర్యోధన దుశ్శాసనాదులందరినీ పడగొట్టినటువంటి ఈ భుజాదండం అంత గొప్పది అని తన భుజాదండం గురించి తానే చెప్తూ, నిజానికి ఇంత గొప్ప ఉపకారం చేసిన వారు దేవతలు కదా, దేవతల యొక్క అనుగ్రహం లేకుండా ఇదంతా సాధ్యం అవుతుందా అంటుండేవాడు. ఈ మాటలు అంటున్నప్పుడు విన్న ఆ ధృతరాష్ట్రుడు కానీ, గాంధారి కానీ ప్రాణస్థానములు చెదిరిపోయినంతగా బాధపడుతుండేవారు. ఇట్లా 15 సంవత్సరములు గడిచిపోయి చాలా ఆశ్చర్యం. ఎందుచేత అంటే 100 కొడుకులు మరణించిన తరువాత కూడా ఏ ధర్మరాజుని నిరంతరం దేశించాడో, ఏ ధర్మరాజుకి రాజ్యం అందకూడదనుకున్నాడో, ఏ ధర్మరాజు గారి రాజ్యం తాను కబళించాలనుకున్నాడో, ఎంతమంది చెప్పినా ధర్మరాజుని ఆదరించలేదో, అటువంటి ధర్మరాజు పనుకున 15 సంవత్సరాలు అట్లా గడిపేయగలిగాడు అంటే ధృతరాష్ట్రుడు, గాంధారి నిజంగా మనుష్య జీవితం ఎప్పటికప్పటికే ఎంత సర్దుకుపోయి ఎలా గడిపేస్తారు అని ఆశ్చర్యంగా ఉంటుంది. అదేనేమో మానవ జీవితం అంటే.
కాబట్టి అట్లా గడిచిపోయిన తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం అని చెప్పవలసి ఉంటుంది. ధృతరాష్ట్రుడిలో ఒక గొప్ప మార్పు వచ్చింది. అందుచేత ఆయన బంధువులందరినీ కూడా సమావేశపరచి అందరూ వింటుండగా గద్గద స్వరంతో ప్రత్యేకించి ధర్మరాజును ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. నా కారణంగానే కౌరవులందరూ నశించిపోయారు అనేటటువంటిది నిర్వివాదాంశం. ఎందుచేత అంటే ఎవడు రాజు కాకూడదో అటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి వాడు, బుద్ధి లేనటువంటి వాడు, ఇతరుల యొక్క ధనం మీద చాలా వ్యామోహం ఉన్నటువంటి వాడైనటువంటి ఆ దుర్యోధనుణ్ణి రాజుని చేశాను. ఆయన ఎప్పుడూ కూడా జ్ఞాతులతో సక్రమంగా ప్రవర్తించలేదు. వాళ్ళకి కీడు చెయ్యాలి అని దుర్యోధనుడు నిరంతరం ఆలోచన చేస్తుండేవాడు. అటువంటి వాణ్ణి రాజుని చెయ్యడమే నేను చేసినటువంటి పెద్ద తప్పు. ఆ తర్వాత దాయాదులతో పోరు వద్దు, దాయాదులతో కలసి మెలసి బ్రతుకు అని సాక్షాత్ భగవానుడైన కృష్ణ పరమాత్మ చెప్పారు. పెద్దవాళ్ళైనటువంటి భీష్మాదులు చెప్పారు, గురువైనటువంటి ద్రోణుడు చెప్పాడు, ఎందరో మహర్షులు చెప్పారు. ఇంతమంది చెప్పినా వాడు మారలేదు. నాయందు ఉన్న బలహీనత, నేను చేసిన తప్పు ప్రేమచేత ముఖం మీద గట్టిగా దుర్యోధనుడికి చెప్పలేదు. ఆ కారణం చేత ఎంతమంది చెప్పిన మాటలు అతని మనసుకు ఎక్కలేదు. చివరికి కన్నతల్లి అయినటువంటి గాంధారి చెప్పినా కూడా ఆ దుర్యోధనుడు ఆ మాటలను వినేటటువంటి పరిస్థితిని కోల్పోయాడు. తత్కారణం చేత జరగకూడనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అందరూ నిహతులైపోయారు. కానీ సంతోషించవలసిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే, అంతా యుద్ధానికి వెళ్ళిన తరువాత వెన్నిచ్చి పారిపోయి రాకుండా దుర్యోధనాదులందరూ కూడా రాజులకు యుక్తమైనటువంటి రీతిలో యుద్ధం చేసి వీరమరణాన్ని పొందడం, వాళ్ళు స్వర్గాన్ని అలంకరించడం ఒక రకంగా నాకు సంతోషకరంగానే ఉంది. అదొక్కటి నాకు కొంత ఊరత. ఇక నేను సుఖంగా ఉన్నాను. నేను అనుభవించినటువంటి సుఖం జీవితంలో ఏం లేదు. ఎంతో అధికారాన్ని చలాయించాను, రాజ్య పరిపాలన చేశాను, గొప్ప గొప్ప దానాలు చేశాను, పెద్దవాళ్ళకి శ్రాద్ధక్రియలు నిర్వహించగలిగాను. కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా పరమపతివ్రత అయినటువంటి ఆ పాంచాలి కోడలు ద్రౌపదీదేవి అవమానింపబడడం, ఈ సంపదలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇవేవీ కూడా నా మనసుని బాధ తీర్చలేనటువంటి స్థితిని కల్పించాయి. అందుకే కోడలైనటువంటి ద్రౌపదీదేవికి అంత గొప్ప అవమానం చేసినటువంటి ఆ దుర్యోధనాదులను యుద్ధంలో ధర్మ ప్రకారంగానే, ఓ ధర్మరాజా నువ్వు వాళ్ళని తెగటార్చి సింహాసనాన్ని తీసుకోవడం నేను మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాను. వాళ్ళు కూడా, దుర్యోధనాదులందరూ కూడా ఉత్తమ లోకాలలో సుఖంగా ఉన్నారు. నేను చెయ్యగలిగినటువంటి ఉత్తమ కార్యములు ఎన్నో చేశాను, ఎన్నో పుణ్యకార్యాలు చేశాను. నా జీవితం మీద నాకు తృప్తి ఉంది. కానీ ఈ సందర్భంలో నేను ఒక్క మాట చెప్పుకోవలసి ఉంటుంది. రాజ్యంలో ఎవరైనా సరే ఏదైనా ముఖ్యమైన కార్యం చేసేటప్పుడు రాజు యొక్క అనుమతి లేకుండా చెయ్యడానికి వీలు లేదు అన్నది ప్రధానమైనటువంటి నియమం. ఇప్పుడు నేను వార్ధక్యంలోకి వచ్చేసాను. ఇక మెల్లమెల్లగా నా శరీరాన్ని మింగేయడం కోసం ఈ ముసలితనం ఎదురు చూస్తోంది. రాజైనటువంటి వాడు తపస్సు చేసైనా మరణించాలి, లేదా యుద్ధంలోనైనా మరణించాలి. కాబట్టి నేను ఇక ఈ భోగాలకు స్వస్తి చెప్పి అంతఃపురాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళి ఋషులతో కలిసి గొప్ప తపస్సు చేసి సిద్ధి పొందాలి అని కోరుకుంటున్నాను అంటూ, ఏను గాంధార్యును తపోమాననీయమునుల చేరువ వల్కములు ధరించి కందమూల ఫలముల నాకలి హరించి నిన్ను దీవించుచుండెదమన్ననతడు. నేను గాంధారి ఇద్దరం కూడా ఆ అరణ్యాలకి వెళ్ళిపోతాం, నారబట్టలు కట్టుకుని వెడతాం. అక్కడ ఉండేటటువంటి మునులతో కలిసి ఆశ్రమవాసం చేస్తాం. అందుకు ఈ పర్వం ఆశ్రమవాస పర్వమైంది. ఆశ్రమవాసానికి వెళ్ళిపోతాం. కందమూలములు మాత్రమే ఆహారముగా స్వీకరిస్తూ సత్వగుణ సంపన్నులమై తపస్సు చేస్తాం. మేము నిరంతరం ఎక్కడ ఉన్నా ధర్మరాజా నిన్ను ఆశీర్వచనం చేస్తూనే ఉంటాం. కాబట్టి అరణ్యములకు వెళ్ళి ఇంకా తపస్సు చేసుకోవాలి అని అనుకుంటున్నాను అంటే, ధర్మరాజు గారు
ధరణీరాజ్యము నాకును నరవర సౌఖ్యంబు చేయున నీ విమ్మై దురపిల్లి దుష్కరంబకు అరణ్యవాసమున కేగినట్టిది అయినన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఇంత బాధపడి అరణ్యములకు వెళ్ళిపోతే నాకు అసలు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని అనిపిస్తుందా? నువ్వు లేనినాడు నాకు ఈ రాజ్యం ఎందుకు? ఈ రాజ్యం చెయ్యాలనేటటువంటి కోరిక నాకు ఉండదు. కాబట్టి ఈ రాజ్యం కన్నా నిజానికి నువ్వే నాకు ఎక్కువ. కాబట్టి నువ్వు లేకుండా ఈ రాజ్య పరిపాలన చెయ్యడం అనేటటువంటిది నాకు సుఖహేతువు కానేరదు అని గూఢబుద్ధివై నమ్మించి గురువరేణ్య ఏ నిరుంగకయుండంగా ఇట్లు శోక వనధి తేలుచు నుండి తివ్వనట కంటి ఇంక రాజ్యంబు నాకెట్టు లించు చెప్పుమా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇంతకాలం నుంచి ఇంత శోకాన్ని గుప్తంగా నీ మనసులో దాచుకున్నావా? నిజానికి నీ వారందరూ మరణించారు. ఇంకా ఈ అంతఃపురంలో ఉండడం నీకు ఇష్టం లేకపోయినా నా కోసం, నా మాట కోసం ఉండిపోయావా? ఇంత బాధ మనసులో పెట్టుకున్నావా? పెట్టుకుని ఇక్కడే ఉంటూ పైకి మాత్రం కపటంతో ఎంతో స్నేహంగా సంతోషంగా ఉన్నట్లుగా కనపడుతున్నావా? ఎంత శోకాన్ని నీ గుండెల్లో దాచుకున్నావు. సుఖంగా ఉన్నట్లుగా మమ్మల్ని అందరినీ నమ్మించవే, కానీ యథార్థమునకు దుఃఖసాగరంలో కదా నువ్వు ఉన్నావు. ఇప్పుడు నాకు ఇది విన్న తర్వాత చాలా బాధగా ఉంది. ఇక నేను సుఖంగా ఎట్లా ఉండగలనో చెప్పు అంటూ తల్లియు తండ్రియున్ గురుడు దైవము నా కరయంగ నీవ భూవల్లభ నీవు కానన నివాసము కోరిచనంగా ఎట్టు లేనుల్లము వట్టి హస్తిపురునుండగ నేర్తు ఇయుత్సు పెంపు శుభిల్లగ రాజు చేయు నిన్ను ప్రీతియలర్పగ కొల్చివచ్చెదన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను యథార్థం చెప్తున్నాను. నాకు తల్లి అయినా, తండ్రి అయినా, గురువైనా, దైవమైనా నువ్వే. నువ్వు అరణ్యములకు వెళ్ళిపోతే నేను సంతోషంగా ఇక్కడ రాజ్య పరిపాలన చేస్తూ ఉండలేను. కాబట్టి నీ కుమారుడైనటువంటి యుయుత్సుడికి పట్టాభిషేకం చేద్దాం. పట్టాభిషేకం చేసిన తర్వాత నేను కూడా నీతో అరణ్యములకు వచ్చేస్తాను. నీ శుశ్రూష చేసుకుంటూ సంతోషంగా నేను కూడా కాలం గడిపేస్తాను. కాబట్టి నేను కూడా నీతో రావడానికి అనుమతిని ప్రసాదించవలసింది అన్నాడు. అంటే తన కుమారులందరూ మరణించారు, రాజ్యమంతా ధర్మరాజు గారికి దక్కింది, ధర్మరాజు గారు ఆయన సోదరులు సంతోషంగా ఉన్నారు, నా బిడ్డలన్న వాళ్ళు ఎవరూ లేరు కదా, ఎంత కాదన్నా ఎవరిని మోసం చెయ్యాలనుకున్నానో వాళ్ళ పంచనే కదా కాలం గడిపేస్తున్నాను అని ఎక్కడ ధృతరాష్ట్రుడికి మనసులో ఖేదం ఉండిపోయిందో, ఆ ఖేదం ఉండిపోతే అంతఃపురంలో ఉన్న, అరణ్యంలో ఉన్న మనసులో బరువు తీరేది కాదు కదా. ఆ బరువు తీరిపోవాలి అంటే ధృతరాష్ట్రుడి యొక్క కొడుకుల్లోనే ఒకటికి పట్టాభిషేకం చేసేస్తే ఆయనకి సంతోషంగా ఉంటుంది. రాజ్యం మళ్ళీ నా వాళ్ళకే వచ్చింది అని. అందుకని తన సోదరుల పేర్లు ప్రస్తావన చేయలేదు. నీ కుమారుడైనటువంటి యూత్సుడికి పట్టాభిషేకం చేద్దాం, చేసి నేను కూడా అరణ్యవాసానికి వచ్చేస్తాను. ఎందుకనంటే నేను మళ్ళీ రాజ్యంలో ఉంటే ప్రజలందరూ కూడా ధర్మరాజు గారి రాజ్యం యూత్సుడు పరిపాలిస్తున్నాడు అని నా మీద ఉన్న అభిమానంతో రాజుకి సహకరించకపోవచ్చు. నేను ఇక్కడే ఉంటే మళ్ళీ నీకు అదో బెగ్గగా ఉంటుంది అన్నది మనసులో ఉన్నటువంటి ఉద్దేశ్యం. దాన్ని అంత అందంగా చెప్పాడు ధర్మరాజు. కాబట్టి నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. నిజంగా కూడా ధర్మరాజు గారి యొక్క హృదయాన్ని మనం శంకించలేం. ఆ ప్రేమ కలిగినవాడు కాకపోతే 15 సంవత్సరముల కపటంతో ప్రవర్తించడు కదా. సామంతుల్ని కూడా ముందు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి కలవమని చెప్పడు కదా. ప్రతిరోజు విదురుణ్ణి, సంజయుణ్ణి అన్ని వ్యవహారాలు ధృతరాష్ట్రుడికి నివేదించమని చెప్పడు కదా. తాను తన సోదరులు ధృతరాష్ట్రుడికి, గాంధారికి అంత సేవ చెయ్యరు కదా. కాబట్టి ఆయన యొక్క హృదయంలో ఉన్న నిజాయితీని శంకించలేం. కానీ అదే సమయంలో రాజనీతిని కూడా పాటించి మాట్లాడాడు అన్నది కూడా నిర్వివాదాంశం. కాబట్టి ధృతరాష్ట్రుడు ఇలా చెప్పి నేను తప్పకుండా నీతో పాటు వచ్చేస్తానని ధర్మరాజు గారు ధృతరాష్ట్రుడితో అంటూ, నేను ఈ మాట ఏదో వేళాకోళానికి చెప్తున్నానని ధృతరాష్ట్ర మహారాజా నువ్వు అనుకోవద్దు. నాకు గాంధారి ఒకటి, కుంతీదేవి ఒకటి కాదు. నాకు ఇద్దరూ తల్లులే, నాకు ఇద్దరూ సమానమే. కాబట్టి నా మనసులో ఉన్న మాట నిజంగా చెప్పాను. కాబట్టి నువ్వు దయచేసి అంగీకరిస్తే నేను కూడా నీతో పాటు అరణ్యములకు వచ్చి నిన్ను గాంధారిని సేవిస్తాను అని ధర్మరాజు గారు అంటే, ధృతరాష్ట్రుడు పరమ ప్రేమతో ఆ ధర్మరాజు గారి చెయ్యి పట్టుకొని ఆ ధర్మరాజుని గట్టిగా కౌగిలించుకొని బాధపడుతూ,
నువ్వు చాలా కాలంగా నియమంతో, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా పరమ ప్రేమతో నాకు శుశ్రూష చేశావు. నేను వార్ధక్యంలోకి వచ్చేసాను, అనుభవించవలసినటువంటి భోగములన్నీ అనుభవించాను. ఇప్పుడు ఇంత ముసలితనంలోకి వచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఏవో భోగాల మీద భ్రాంతితోటి ఇంకా అంతఃపురవాసం చేస్తూ ఇంకా ఈ రాజ్యపాలనకు సంబంధించినటువంటి విషయములను నాకు నివేదింపబడితే అందులో సంతోషాన్ని పొందుతూ ఈ ఐహికమైనటువంటి సుఖముల మధ్య కాలం గడపవలసి ఉంటుంది, నువ్వే ఆలోచించు ధర్మరాజా. కాబట్టి ఇక వార్ధక్యం వచ్చేసింది, అది పెద్ద పులి శరీరాన్ని కబళించడానికి సిద్ధపడుతోంది. ఇంకా ఈ పరిస్థితికి వచ్చేసాను అని తెలిసిన తర్వాత ఇప్పుడైనా నేను భగవంతుని యందు చిత్తం పెట్టి తపస్సు చేయకపోతే ఒక ఉత్తముడైనటువంటి రాజు యుద్ధంలోనైనా మరణించాలి, తపస్సు చేసైనా మరణించాలి, రెండిటికి చెడ్డవాడిని అవుతాను కదా. కాబట్టి నన్ను ఈ వార్ధక్యంలో తపస్సు చేసుకోవడానికి అనుమతించు అని చెప్తూ నాకు నాలుక తడారిపోతోంది, విపరీతమైన దాహం ఇస్తోంది అంటూ ఆ స్పృహ తప్పి పక్కన ఉన్నటువంటి గాంధారి యొక్క శరీరాన్ని ఆసరా చేసుకుని పడిపోయాడు. ఆ గాంధారి మీద పడిపోతే మనిషి జీవితం ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది అంటే అక్కడ ఒక మాట అంటున్నారు, కరిదశ సహస్రబల విస్ఫురితుడగు విచిత్ర వీర్యు పుత్రుడు ఒక తలోదరి నూతగొనియే విధి ఎవ్వరి హీనుల చేయదకట వక్రుండయినన్. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క శరీరం ఇంత వార్ధక్యం వచ్చేస్తే, దాహం వేస్తే, ఒళ్ళు తూలిపోతే పక్కన ఉన్నటువంటి భార్య మీద వాలిపోయాడు శరీరాన్ని నిలబెట్టుకోలేక. అంటే అంత బలం ఉన్నటువంటి శరీరాన్ని కాలం ఎంత తినేసింది. ఇక అందులో వృద్ధాప్యం వచ్చేసింది అన్న తర్వాత ఇంకెంత వేగంగా తినేస్తుంది. అయినప్పుడు తస్మాత్ జాగ్రత్త పడవలసిన అవసరం లేదా? ఈ విషయంలో మాత్రం నిజంగా ధృతరాష్ట్రుడిని మెచ్చుకోవలసింది. అంత పూనికతో ఇక జరగవలసినటువంటి పరిణామాన్ని గుర్తించినటువంటి వాడై తపస్సుకు వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకోవడం ఆయన అదృష్టంగానే చెప్పవలసి ఉంటుంది. గాంధారి అంది, మీ పెద్ద తండ్రి ఇప్పుడు ఈ క్షణంలో చేసుకున్న నిర్ణయం కాదు, ఈ మధ్య గాఢమైనటువంటి తపస్సు చెయ్యాలి అని నిరంతరం అదే ఆలోచనతో ఉంటున్నారు. అలా ఉన్న కారణం చేత ఆహారాన్ని స్వీకరించడం కూడా మానేసి దాని గురించే ఆలోచిస్తున్న కారణం చేత ఈయన ఇంతగా నీరసపడిపోయారు. ధర్మరాజా, కాబట్టి ఈయన యొక్క చిత్తశుద్ధి, ఈయనకి తపస్సు చెయ్యాలనేటటువంటి కోరిక ఎంత ప్రబలంగా ఏర్పడిందో నువ్వు గమనించవలసింది అని చెప్తూ ఉండగా ధర్మరాజు గారు చల్లటి నీరు తెప్పించి ధృతరాష్ట్రుడి యొక్క ముఖం మీద గుండెల మీద చిలకరిస్తే విదురుడు సంజయుడు మొదలైనటువంటి వారు అక్కడ ఉన్నటువంటి రాణులందరూ కూడా వలవలా ఏడ్చారు. ధర్మరాజు గారు తన చల్లటి చేత్తో వృద్ధుడైపోయినటువంటి ఆ రాజు యొక్క ఒళ్ళంతా తుడిచాడు. నిజంగా అది చదువుతున్నప్పుడు మాత్రం ధర్మరాజు గారి ప్రేమకి, ధర్మరాజు గారి యొక్క నిష్కాపక్షమైన హృదయానికి 2 చేతులు ఎత్తి నమస్కరించాలి. అంత ప్రేమతో చూడగలగడం సామాన్యమైన విషయం కాదు. ధర్మరాజు అలా ముఖం మీద నీళ్లు చల్లి గుండెల మీద తుడిస్తే ఆ ధృతరాష్ట్రుడు మూర్ఛ నుంచి తేరుకొని ధర్మరాజుని గట్టిగా కౌగలించుకొని శిరస్సు మూర్ధన్య స్థానాన్ని వాసన చూశాడు. అంటే ధర్మరాజు గారికి ఆశీర్వచనం చేసినట్టు. ఒక్కొక్కసారి చాలా మాటలతో మాట్లాడేదానికన్నా స్పృహ రాగానే ధర్మరాజుని కౌగలించుకొని మూర్ధన్య స్థానాన్ని ఆఘ్రాణించాడు అంటే ధృతరాష్ట్రుడికి ధర్మరాజు పట్ల అప్పుడు ఎంత ప్రేమ ఏర్పడి ఉంది అన్నదానికి ఇంకా ఇంతకన్నా ప్రబల నిదర్శనం ఉండదు. అంత మార్పు ధృతరాష్ట్రుడిలో వచ్చింది అనే చెప్పవలసి ఉంటుంది. కాబట్టి అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో మాట్లాడుతూ, ఏది ఏమైనప్పటికీ కూడా నేను తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోవలసింది అంటుంటే ధర్మరాజు గారు ఆ విషయం తర్వాత ఆలోచన చేద్దాం, మీరు నీరసంగా ఉన్నారు, ముందు అభ్యంతర మందిరంలోకి వెళ్ళి భోజనం చేయండి అన్నారు. నువ్వు అనుమతి ఇచ్చేంత వరకు అరణ్యములకు వెళ్ళడానికి తపస్సు చేసుకోవడానికి పెదనాన్నగారు నేను మిమ్మల్ని పంపిస్తాను అన్న మాట అనేంత వరకు అన్నం ముట్టుకోను అని చెప్పి ఆయన శపథం చేసి కూర్చున్నాడు.
కూర్చుంటే ఏం చెయ్యాలి అని ధర్మరాజు గారు ఆలోచిస్తున్నటువంటి సమయంలో వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. మహానుభావుడు భారతంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ జటిలమైనటువంటి ముడి పడిపోయినా అక్కడ వ్యాసుడు ప్రత్యక్షమై తన వంతు కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ ఉంటాడు. పరమాద్భుతమైనటువంటి రీతిలో కథని ఎప్పటికప్పుడు తిప్పుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. కథ నేను అన్న మాట నేను ప్రయోగించినప్పుడు కల్పితము అన్నది నా ఉద్దేశంలో లేదు. అది ఇతిహాసము, ప్రతి అక్షరము యథార్థముగా జరిగినటువంటిదే. లేకపోతే ఇంత పవిత్రమైనటువంటి గ్రంథములుగా రామాయణ భారత భాగవతాల్ని చదువుకోవలసిన అవసరం ఎందుకు ఉంటుంది? అది యథార్థమైన గాథ. అందులో వ్యాసుడు కూడా అంతర్భాగమే. ఎవరు గ్రంథకర్తయో ఆయనే అందులో అంతర్భాగం. అటువంటి వ్యాస భగవానుడు ప్రత్యక్షమై ధర్మరాజు గారితో మాట్లాడుతూ, అంబికేయుడు చెప్పినట్టుల చేయుము, వృద్ధుడు ఆత్మజ విరహితుండునైన ఈతడు తపమాచరింపంగ కొరకున్ని, గాంధారి శోకోపశమము తాలిమి నొదవి ఇందాక ప్రవర్తించే, ఇంకా ఈ యమకును ఇదియ తలంపు కావున నీకు నీ కార్యంబు చెప్పంగ వచ్చితి, వీరి పోనిచ్చుటప్పు అనగా పూర్వరాజన్యులు చనిన ఎట్టి సౌమ్య పదమున ఈరాజు చనుటమేలు, కాన ఈతని కానన గమనమునకు ఇమ్మనుజ్ఞ విచారంబులెల్లదక్కి. ఈ ధృతరాష్ట్ర మహారాజు యొక్క సంతానం అంతా కూడా మరణించింది. సహజంగా మనసులో చాలా శోకం ఉంటుంది. గాంధారి కూడా ఇన్నాళ్ల నుంచి ఆ బాధనంతటినీ కూడా దిగమింగుకొని జీవిస్తోంది. ఇప్పుడు ఇక మనశ్శాంతి కొరకు, ఉత్తమగతుల కొరకు వార్ధక్యంలో ఆమె కూడా తపస్సు చేసుకోవాలి అని కోరుకుంటోంది. ఇక ఈ సమయంలో అదే వారికి పరిష్కారం. అటువంటి సమయంలో నువ్వు అడ్డు చెప్పడం మంచిది కాదు. వీళ్ళని అడవులకు పోనివ్వడమే మంచిది. ఇత పూర్వం రాజులందరూ ఏ ఉత్తమమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి వార్ధక్యం వచ్చినప్పుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసుకుని శరీరపతనానంతరము ఉత్తమకతలు పొందారో అట్లాగే వీళ్ళు కూడా ఉత్తమకతలకు వెళ్ళడానికి వీలుగా నువ్వు మార్గాన్ని సుగమం చెయ్యాలి ధర్మరాజా. కాబట్టి ఇక నువ్వు మనసులో ఏ చింత పెట్టుకోకుండా వీళ్ళని అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి అనుమతించవలసినది అని వ్యాస భగవానుడు ఆ ధర్మరాజు గారికి చెప్పి, యుద్ధంలో చనిపోవడమో లేక నిశ్చలమైనటువంటి ధ్యానమునందు మరణించడమో రెండు ప్రత్యామ్నాయములు ఉంటాయి రాజుకి. అందులో ఇక ధృతరాష్ట్రుడికి యుద్ధం చేసి మరణించే అవకాశం అన్న మార్గమే లేదు. కాబట్టి ఆయన ధ్యానమునందు శరీరాన్ని విడిచిపెట్టడమే ఉత్తమ మార్గం. దానికి కావలసినటువంటి అవకాశాన్ని నువ్వు కల్పించవలసి ఉంటుంది. అది కూడా నీ కర్తవ్యమే. కాబట్టి ధర్మరాజు గారికి అనుమతిని ఇవ్వవలసినది అని వ్యాస భగవానుడు నిర్దేశిస్తే మనసులో బాధగా ఉన్నప్పటికీ ధర్మరాజు గారు అంగీకరించారు. వెంటనే ధృతరాష్ట్రుడు సంతోషంగా గాంధారితో కలిసి అభ్యంతర మందిరంలోకి వెళ్ళి భోజనం చేసిన తరువాత ఏకాంత స్థలంలోకి ధర్మరాజు గారిని పిలిచి రాజ్య పరిపాలన చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు, అందులో ఉండేటటువంటి మెళకువలు, రాజు ఎంత దీర్ఘదర్శి అయి ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, అనుభవంలో తాను నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా నిష్కపటంగా ధర్మరాజు గారికి బోధ చేసి, ధర్మరాజు గారు కూడా అలా రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేసి ఉత్తమమైనటువంటి కీర్తివంతుడు కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో బోధ చేయడం జరిగింది. ఆ తర్వాత పౌరుల యొక్క అనుమతిని తీసుకున్నాడు ఆ ధృతరాష్ట్ర మహారాజు. పౌరులందరూ కూడా ఆయన పూర్వీకులందరూ చేసినటువంటి సేవలను ప్రస్తుతించి ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు గారికి అది అవసరమైన విషయం కనుక అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి అనుమతించారు. తదనంతరం ధృతరాష్ట్రుడు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక శ్రాద్ధ కార్యక్రమం చెయ్యాలి అని సంకల్పం చేస్తే భీముడు కొద్దిగా కటువుగా మాట్లాడి, ఇప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు అవన్నీ చెయ్యవలసిన అవసరం ఏమిటి, వాళ్ళందరి కోసం మనం ఎందుకు ధనం ఇచ్చించాలి అన్నట్టుగా పరుషంగా మాట్లాడిన ధర్మరాజు గారు అర్జునుడు దాన్ని అంగీకరించకుండా ధృతరాష్ట్రుడి యొక్క కోరిక నెరవేర్చడమే సమంజసమని విదురుడితో కబురు చేసి ఆయన కోరుకున్న దానికన్నా కూడా ఎక్కువగా దాన ధర్మములు చేయడానికి కావలసినటువంటి సమస్త వస్తు సంచయాన్ని సిద్ధం చేయించి
ధృతరాష్ట్ర మహారాజు యొక్క మనసు పరమ సంతోషాన్ని పొందేటట్టుగా యుద్ధంలో ప్రాణములు విడిచిపెట్టిన వారికి అందరికీ కూడా శ్రాద్ధ కార్యక్రమం జరిగేటట్టుగా చేశాడు. చేసిన తరువాత ఆ ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషించి తాను చేయవలసిన కర్తవ్యాలు పూర్తి చేసేశాను అనేటటువంటి నిండు హృదయంతో అరణ్యములకు వెళ్ళడానికి బయలుదేరాడు. అందరూ ఎంతో బాధపడ్డారు. ఆశ్చర్యం ఏమిటంటే నిజంగా మంత్రులు అంటే ఆ విదురుణ్ణి సంజయుణ్ణి చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు అధికారం చెలాయించవలసినటువంటి అవకాశం ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు రాజుగా ఉన్నంతకాలం నిజానికి వాళ్ళ మాట విన్నది లేదు. ఒక్కడు ఉన్నప్పుడు కటువుగా మాట్లాడినా వాళ్ళు మాత్రం ఎన్నడూ ధృతరాష్ట్రుడు ధర్మం పేరెత్తడు అని విడిచిపెట్టింది లేదు. ఆ ధృతరాష్ట్రుడితోటే అంటకాగారు, ఆయనతోనే ఉన్నారు. ఆయన బాగుపడాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకున్నారు. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే అప్పుడప్పుడు మంచి మాటలు చెప్పారు. ధృతరాష్ట్రుడు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయారు, రా అంటే వచ్చారు. నిజంగా వాళ్ళిద్దరూ అంత ధర్మాత్ములయ్యుండి ధర్మమునకు అసలు స్థానమే లేని ఆ ధృతరాష్ట్రుడి దగ్గర దుర్యోధనుడి దగ్గర అంతకాలం ఎట్లా పనిచేశారో ఆశ్చర్యంగా ఉంటుంది. దుర్యోధనాదుల మరణం తర్వాత కూడా ధృతరాష్ట్రుడిని అలాగే అంటిపెట్టుకుని ఉన్నారు. నిజంగా ప్రభువు మీద అంత ప్రేమ కలిగినటువంటి అటువంటి ఇద్దరు మంత్రుల్ని పొందినటువంటి ఆ ధృతరాష్ట్రుడు ఎంతటి భాగ్యవంతుడు. అందున ఒకరు సోదరుడు కదా. అట్లా ఆ ధృతరాష్ట్రుడు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతుంటే గాంధారి అనుగమించింది. సంజయుడు విదురుడు కూడా ధృతరాష్ట్రుడితో పాటుగానే అరణ్యమునకు వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ